అమ్మవారంటే ప్రతి స్వరూపంలో ప్రతి భాగంలోనూ మన దారిద్ర్యాన్ని నశింపజేసే గొప్ప శక్తి ఆ తల్లి రూపంలో మనం చూడాలి. అందుకే నేనే సువర్ణ లక్ష్మిని వారంలో ఒక్కరోజు అలా చక్కగా తయారవు. ఆభరణ భూషితాలు అద్భుతంగా ఉండాలి. అసలు ఈ ఆభరణాలు ఇవన్నీ ఎందుకు కట్టుకోవడం, పెట్టుకోవడం, ఈ చీరలు ఇవన్నీ, ఈ రంగులు, ఈ కలర్స్ ఇవన్నీ ఎందుకంటే నీకు సూర్యకాంతి ఎన్ని రంగులు వస్తున్నాయి, ఆయనకి ఎందుకు అన్ని రంగులు అవసరమా? ఆ రంగులన్నీ కలిసి ఈ ప్రకృతిలో చేరినప్పుడు దారిద్ర్యము నశించబడుతుంది. ఇప్పుడు ఒక బల్బ్ వేస్తామో దానిలో నల్లని కవర్ వేస్తే ఇల్లంతా నలుపుగానే ఉంటుంది, కానీ వెలుగుంటుంది కానీ నలుపుగా ఉంటుంది. అదే ఒక రెడ్ కలర్ వేస్తే ఇల్లంతా రెడ్ కలర్లో కనపడుతుంది. జీవరాశులన్నీ చూస్తుండేది నేత్ర దృష్టి. నేత్ర దృష్టిలో ఏదైతే వైభవంగా నువ్వు చూస్తుంటావో ఆ వైభవమే ఇక్కడ నీకు జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో వెలుగులు ఉండాలి. దీపాలు పెట్టేది కూడా అందుకే. దీపం అనేది ఎందుకంటే దానిలో 7-8 రకముల దృష్టి పడుతూ ఉంటుంది. ఆ దృష్టితో ప్రకృతిలో ఉన్న శక్తులు, సుగుణాలు, అదృష్టాలు వాటిపై ఆవాహన అవుతాయి. చీకటి, దారిద్ర్యము తొలగిపోతుంది. అందుకని ఎప్పుడు ఇంటిలో దీపం ఉండాలి అంటారు. అందుకని ఏ రంగులైతే ప్రతి ఉదయం సూర్యుడు బయటకు వచ్చి మనకు రక్షణ కల్పిస్తున్నాడో ఆ రక్షణని మనం పొందాలి, మనం తీసుకోవాలి. ప్రతి మనిషి అధికారి, అనాధికారి కాదు. సర్వశక్తి సంపన్నుడు మనిషి. ఎన్ని కోట్ల జన్మల నుండి చేసిన పుణ్యం వలనో ఇప్పుడు నువ్వు మనిషిగా వచ్చావు. మనిషి అంటే నువ్వే దేవుడవు. నీ మనస్సుతో నువ్వు మంచి గురించి ఆలోచిస్తే నీ సంకల్పాలన్నీ ఇక్కడ నెరవేరే శక్తి నీకు కనిపిస్తుంది.